తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పూజారి గారు, వచ్చిన విషయం ఏమిటో నరసయ్య బాబుకు చెప్పండి. ఈనాడు మా తాతల చేత ప్రతిష్ఠించబడ్డ అమ్మవారికి నాకు తెలుసు నరసయ్య బాబు, ఎప్పుడో మీ వంశీకులు ముందు అమ్మవారిని నెలకొల్పి గుడి కట్టించారు. తరతరాలుగా అమ్మవారికి పూజా పునస్కారాలన్నీ మీరే జరిపిస్తున్నారు. నిజంగా ఈ ఊరు, ఈ ప్రజలు మీ రెండు కుటుంబాలకి ఎంతో రుణపడి ఉన్నారయ్యా. అంతంత మాటలేందుకు ధర్మేత, మాకు చేతనైంది చేయగలిగింది చేస్తున్నాం. పూర్ణ, ఆ బీరువాలోంచి 1000 నోటు పదహాలు తీసి అమ్మాయికి ఇచ్చి పంపించు. ఇదిగో నాన్న డబ్బు. మళ్ళీ నా చేతులతో ఎందుకమ్మా? మా ఇంటి మహాలక్ష్మి నువ్వు, నీ కానుక సమర్పించు. తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ అమ్మవారి దయ వల్ల పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. తీసుకోండి. ఓం శక్తాయన ఓం, ఓం దుర్గాయన ఓం, ఓం భద్రకాళాయన ఓం, ఓం భువనేశ్వరాయన ఓం, ఓం నవ దుర్గాయన ఓం. మాధవరావు బాబు, కొబ్బరికాయ కొట్టండి. నర్సయ్య గారు, ఒరే రాముడు, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నువ్వు విజయం సాధించాలరా. సుందరం బాబు, కెట్టే పోటీలకి వెళ్తానని తాలూపింది. తాలేంట్రా, తోక మొత్తం హోల్ బాడీ ఊపుతుంది. అంత మాత్రాన్ని గెలిచినట్టేనా? ఒసేయ్, వారం రోజులుగా నిన్ను మా నాన్న నన్ను మేపిన దానికన్నా ఎక్కువగా మేపా. నీకేంటి సుందరం, నాకు కుదరదు. మన పొట్టేలు గెలిచి తీరాలి. గెలిచే పార్టీలో ఉండాలి గాని ఓడిపోయే పార్టీలు ఎందుకు? ఆ తర్వాత ఏడవడానికా? ఉండనీరా నానిగా, ఓడిపోయాక దాన్ని కోసి బిర్యానీ చేస్తే ఆవిడ కూడా ముక్క ముద్ద దొరుకుతాయని ఆశగా ఉందనుకుంటాను. అలా వాగని సుందరం. మన పొట్టేలు గెలిచిన తర్వాత 7 మొహాలతో దండ తీసుకొచ్చి వాళ్లే వేస్తారు. లలిత, నువ్వు జంజంలాడిపోతున్నా పక్కనుంటే చాలు. పొట్టేలు కాదు, మొత్తం అందరినీ కుమ్మేస్తాను. ఇప్పుడు జరిగేది జంతువుల పోటీ నాయన. నువ్వు దిగడం కాదు రంగంలోకి. ముందు నీ పొట్టేలిని తిప్పు, ఆ తర్వాత నువ్వు నీ పక్కనున్న దిష్టి బొమ్మ దిగచ్చు కుమ్ములాటకి. సుందరం బాబు, పట్టుపోయి ఏం చేయమంటారండి మసాలా బిర్యానీ? ఏం చేస్తావు చేయరా, పొట్టేలు పోతేనే. పండు లాంటి లలిత ఫ్రెండ్ అయింది కదు లలిత. సిగ్గు లేకపోతే సరే, సన్నాసి పొట్టేలు వేసుకొని పోటీలు దిగడం దేనికి? ప్లీజ్ లలిత, నువ్వు అలాంటే నాకు కుదరదు. చెప్ప, అయినా మా బావతో నీకు పోటీ ఏమిటోయ్? ఆటలో అయినా పోటీలో అయినా ఎప్పుడు మా బావదే గెలుపు. మరి నేను? నువ్వా? ఛీ! సుందరం బాబు, మసాలా బిర్యానీ చేయించమంటారా, ఎప్పుడు చేయించమంటారా? ఒరే రాముడు, పరువు కాపాడేవరా. బావా! ఒరే రాముడు, వస్తుంది చూడరా ఊపుకుంటూ. పందెం అప్పుడు బరాయివాడ పక్కన చేరి చప్పట్లు కొట్టింది, ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. బావా సభాష్, మన రాముడు అద్దరు కొట్టేశాడనుకో. సరేలే, అవతల వైపు చేరి ఏలో వేసి కోతిలాగా గింటావుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారయ్యావు? ఊరికే నేను ఉడికిద్దామని అలా అన్నాను బావా. నిజానికి వాడి పుట్టేలు మన రాముడితో పోటీ ఏమిటి? నీతో ఆ సుందరంగాడు ఛాలెంజ్ చేయడం ఏమిటి? అలా పొగిడితే నేను ఉబ్బిపోతాను అనుకున్నావా? పైగా పోటీ మధ్య సుందరంగాడి మీద చేతులు వేయడం ఒకటి. పరాయి మనిషి మీద చేయి వేస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయింది బావా. ప్రేమ లేదు, దోమ లేదు, పో. బావా, బావా! నా ఇంటి కోళ్ళు ఎట్టా అవుతుందయ్యా? అయ్యా, ఎంతో దూరాలోచనతో ఈ దురాలోచన చేసి ఆ అమ్మాయి మీ ఇంటి కోళ్ళయిందనుకోండి, ఆ నరసయ్య మీరు చెప్పిన మాట వింటాడు. ఇక నుంచి ఈ ఊళ్ళోనూ ఈ పంచాయతీలోనూ మీ మాటకే గౌరవం. నిజమేనయ్యో. బాబు, నీ పుట్టినరోజు పూట ముందు మీ అన్నగారు ఆశీర్వాదం తీసుకో. అన్నయ్య, నువ్వు వదిలి పక్కకి రా. సావిత్రి, నీ మరిది మన ఇద్దరిని జంటగా చూడాలని కోరుకుంటున్నాడు. అన్నయ్య, లోక ప్రతి మనిషి దండం పెట్టుకోవాల్సింది మొదటి దైవానికి, ఆ తర్వాత అమ్మ నాన్నలకు. కానీ నా విషయంలో ఆ దైవమైనా అమ్మ నాన్నలైనా అన్నీ మీరే. అందుకే నన్ను మనసారా ఆశీర్వదించండి. తమ్ముడు, ఉన్న ఊరికి కన్నవారికి
పెంచిన మాకు ఈ దేశానికి పేరు తెచ్చేటంత పెద్దవాడి కావాలరా. అవును బాబు, ఊరికి ఉపకారివై 10 మందికి ఆత్మీయుడివై ఎల్లకాలం చల్లగా ఉండాలి. అక్కయ్య, మీ మరిది దండాలు పెట్టేది దీవెళ్ళ కోసం కాదు, మరి కేసు పెట్టైనా పెడతావేమోనని. అందుకే ఇదిగో తెచ్చాను. ముందు ఆయన గారి నోట్లో కుక్కు. కట్టుకోబోయేదానివి ముచ్చటగా ఉంటుంది, నువ్వే ఇవ్వు. అసలు తను తెచ్చిన స్వీట్ అంటేనే నాకు సగం భయం. పైగా తన చేత్తో పెట్టింది అనుకో, పుట్టినరోజు పూట నేను ఏడుస్తూ గడపాల్సి వస్తుంది. చూసావు అక్కయ్య, తన పుట్టని కష్టపడి నేనే స్వయంగా ఈ స్వీట్ చేసి తీసుకొస్తే నన్ను ఎంత మాట్లాడుతున్నాడు. సరేలేమ్మా, వాడు నిన్న అంటావు, నువ్వు వాడిని అంటావు, వాళ్ళ కొత్త ఏం కాదుగా. నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ ముందు వాడికి, తర్వాత నాకు పంచేసి. కాదు, బాబాయ్కి నేను పెడతాను. బాబాయ్కి నువ్వు పెట్టడం ఏంటని పిన్ని పెట్టాలి కానీ. అవును, నేనే పెడతాను. అసలు నీకు స్వీట్ కాదు పెట్టాల్సింది, చోట్లు పిల్లలను. నిన్ను ఇది పట్టుకో. ఉండు, నీ పని చెప్తాను. నాతో మాట్లాడాలని వచ్చారా? విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు, మన వీరభద్రం గారి అబ్బాయి సుందరం పట్నం కాలేజీలో హోరాహోరీగా చదివి అలిసిపోయి ప్రస్తుతం ఇంటికి వచ్చాడు. అబ్బే, అంత హోరాహోరీగా చదివితే ఆరోగ్యం దెబ్బతింటుందండి. సరే, చదువుకి ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టాడు. ఇంట్లో తీరిగ్గా ఉంటున్నాడు కదా, అబ్బాయికి పెళ్లి చేసేస్తే బాగుంటుందని వారి అభిలాష. శుభం, అలాగే కానివ్వండి. విన్నారా? వారు తప్పకుండా ఒప్పుకుంటారు, నేను మీతో చెప్పాను కదా. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామంటారు? మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పెట్టించండి. ఈ మాట కూడా మీతో అన్నాను, మన ఇష్టాలు వారు కాదనరు అని. వాళ్ళ అబ్బాయి పెళ్లికి నా ఇష్టంతో పనే ఉందండి. ఇంతకీ పెళ్లి కుమార్తె ఎవరు? పెళ్లికు అమ్మాయిని మీ అమ్మాయిని వారి ఇంటి కోడలుగా చేసుకోవాలని. కనకరావు, నీకేమైనా బుద్ధి ఉందా? మా అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలా? అదేం మాట అండి? మరి లేకపోతే మా ఉభయ సంబంధాల గురించి ఊరందరికీ తెలుసు. మా అమ్మాయి పుట్టినాడే ఆ కిష్టయ్య భార్య అనుకున్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అదే భావంలో ఉన్నారు. ఈ సంగతి ఇంత కుర్రాన్ని అడిగినా ఈ ఊళ్ళో చెబుతాడు. పోనీ అతనికి తెలియనా నువ్వు సర్ది చెప్పవలసింది పోయి తాళం వేస్తావేమిటయ్యా? అది కాదండి, ఈ మధ్య పేపర్లో మేనర్ క్యారీ వల్ల ఎంతో కొంత ప్రమాదం ఉంటుందని మీరు చదివే ఉంటారు కనుక పై సంబంధం చేసుకో. పోనీ, అదే మా అబ్బాయి ముచ్చట పడ్డాడు కదా అని అడగటానికి వచ్చాం. మీరు కాదంటే చేసేదే ఉంది, మరో సంబంధం. నమస్కారం. పూర్ణ, మన అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలట. ఇంకా నయ్యం, మనకిష్టే వినలేదు. కర్ర బుచ్చుకుని అందరికి మోకమ్మడం చేసి రావడాన్ని బట్టి మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఏమని? వాడికి పిచ్చెక్కిందని కాదు, మన అమ్మాయికి పెళ్లిడు వచ్చిందని. సర్లే. చూడండి, ఎంత కావలసిన వాళ్ళమైనా జరగవలసినవన్నీ సాంప్రదాయంగా జరిగితే బాగుంటుంది. మంచి రోజు చూసి మాధవుడితో మాట్లాడండి. అలా. తాంబూలాలు పుచ్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. అలాగే. ఏమిటి మాయ ఇదంతా? తాంబూలాలని ముహూర్తాలని ఎవరో పరాయి వాళ్ళ మధ్య జరిగినట్టుగా ఏమిటి హడావుడి? ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో లలితను మా ఇంటికి తీసుకొచ్చి ఇదిగోరా మీ ఇంటి కోడలని వదిలిపెట్టేళ్ళొచ్చుగా. అది నిజమే మాధవ, కానీ నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. దాని అచ్చటా ముచ్చటా సాంప్రదాయబద్ధంగా జరిపించాలని నాకు సరదా, అంతే. ఇంకా ఆలస్యం ఎందుకు నరసయ్య బాబు గారు? శుభస్య శీఘ్రం అన్నారు, త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి పూజారి గారు. ముందు మా అమ్మాయి ఇష్టమో కాదో గోపాలకృష్ణ గారు ముక్క చెప్పాలి కదా. ఏం అల్లుడు గారు, మీకు ఇష్టమేనా? బాబాయ్ గారు, తమాషాకైనా తను ఇష్టం లేదు అంటే మీ అమ్మాయి అతని మీద పడి పీక పట్టుకుంటుంది. అయితే మా అమ్మాయికి భయపడి ఒప్పుకుంటున్నారు అన్నమాట అల్లుడు గారు. కాదు, మీరు బాధపడతారని ఆ పైన బతిమారుతారని సరే అంటున్నాను. మేనమామ మేనల్లుల సరసాలు చాలు గాని మళ్ళీ వర్జ్యం వస్తుంది, త్వరగా పుచ్చుకోండి. అలాగే. అమ్మా, నాన్న, నువ్వు ఒక మనిషివేనా? కన్న కొడుకు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయగలిగావా? ఛీ! చచ్చిపోయిన అమ్మాత్మకు శాంతి చేయగలిగావా? ఛీ! రేయ్, నిన్ను చంపేస్తాను. నువ్వు వెళ్ళి దానికి ఆత్మశాంతి చేయరా, శని వేధవా. ఛీ! వీడు మా నాన్న. కనకరావు గారు, మీ ఫేస్ చూస్తుంటే మీరే మా నాన్న అనిపిస్తుంది. ఏమిటండి గుద్దేసిన వాళ్ళందరినీ నాన్న అంటాడు? ఇతను వాళ్ళకని చూస్తుంటే పెళ్లి చూపులు తప్పిపోయినప్పటి నుంచి ఇంటికైనా పోయినట్టుంది. పోయినా బాగుండేది. పిచ్చాసుపత్రిలో పడేసి గొలుసులతో కట్టేసి గదిలో పడేసేవాడిని. వీడు నా ప్రాణాలు తీస్తున్నాడయ్యా. ఆవేశపడకండి. మీ అబ్బాయిని కాదన్న ఆ నరసయ్య ఏదో ఒక రోజు మీరే దిక్కంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంతవరకు తమరు ఓర్పు వహించాలి. ఆ రోజు వస్తుందంటావా? అది రాదు, వచ్చేటట్టు చేసి మనమే దాన్ని రప్పించాలి. ఒరే రాజా, పట్నంలో పెద్ద చదువులు చదివి పట్టా తీసుకున్నా పుట్టిన ఊరి మీద మమకారంతో ఇక్కడే స్థిరపడాలని వచ్చామంటే మా అందరికి చాలా ఆనందంగా ఉందిరా. ఒరే ఒరే, జాగ్రత్తరా, చూసినట్టు. అయితే ఇన్నేళ్లుగా ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట. మన ఊరు ఏమాత్రం మారలేదురా. ఎలా మారుతుంది? ఎందుకు మారుతుంది? అదేమిట్రా, పల్లెలు బాగు చేయడానికి మన ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందిగా.
కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందన్నట్టు పాపం ప్రభుత్వం గ్రాంట్ చేసిందిరా మన ఊరు ప్రెసిడెంట్ గారు తినేశాడు. అటువంటి ఎన్నుకోవటం ఎందుకురా? ఊరికి ఉపయోగపడేవాడిని ఎన్నుకోవచ్చుగా. ఒరే రాజా, నీ మాటలు వింటుంటే నాకు ఆలోచన వచ్చిందిరా. ఈ దేశాన్ని యువతరమే ముందుకు నడపాలి. డబ్బు కోసం గడ్డి తినే పాత నాయకులు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. కొత్త వాళ్ళు, కొత్త రక్తం కావాలి. అందుకే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పదవికి నువ్వు నిలబడితేనే మంచిదిరా. నేను పోటీ చేయటం ఏమిట్రా? ఇక్కడ స్థానిక పరిస్థితులు, ఈ ఊరు మంచి చెడ్డ బాగా తెలిసిన వాడివి. నువ్వే పోటీ చేయొచ్చు కదరా. ఒరే రాజా, నాకెన్ని తెలిసినా నీ అంత చదువు లేదురా. కనుక నువ్వు నిలబడమే మంచిది. అది కాదు కిష్టయ్య. ఒరే, ఇక నువ్వేం మాట్లాడుకో. నీ వెనుక నేనుంటాను. నడిచేవాడివి నువ్వైతే నడిపించేవాడిని నేను. కనకారావు, మునుపెట్లాగే ఈసారి కూడా నువ్వు ఎలాగైనా పట్టుబెట్టి నన్ను ప్రెసిడెంట్ చెయ్యాలయ్యా. నేను చేసింది ఏముందండి, తమ మొహం చూస్తే ఓట్లు అవే పడిపోతాయి. కాకపోతే ఒకరిద్దరు పెద్దలు మనకు అడ్డు తేలేటట్టున్నారు. వాళ్ళని చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా తొందరపడిపోతారు ఏమిటండి? ఆరంభంలోనే మనం హత్యలతో ప్రారంభిస్తే ఓటర్లు కాదు, పోలీసులు లాఠీలతో వేస్తారు. అసలు తెలివితేటలు ఉపయోగించి డబ్బు వెదజల్లి గొర్రెల మందల లాంటి ఓటర్లని మన వల్లోకి లాక్కోవాలి. అయితే ఏం చేయాలో చెప్పవయ్యా. ముందుగా భూస్వామి మోతుబరి అయిన వీరభద్రయ్యని చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా మాటకు ముందు చంపలవాలి బంది పోట్లాగా చంపేద్దాం సరదా పడిపోతారు ఏమిటండి? నేను చెప్పేది వినండి. ఆ వీరభద్రయ్య మనవాడు. అతనితో ఎలాంటి పథకం వెయ్యాలి, ఎలా అమలు జరపాలి అనే విషయాలు ఆలోచించి అలా జరిపిద్దాం. అయితే ఈసారి ప్రెసిడెంట్ గా మీ ఫ్రెండ్ రాజా నిలబెట్టాలను. అవుననే, ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న పాత ప్రెసిడెంట్ మన ఊరికి వేసమైతే ఉపకారమైనా చేయలేదు. ఎలక్షన్ టైంలో ఓట్లు అడుక్కోవడానికి తప్ప మళ్ళీ మన ఊరి మొహమైనా చూడ్డు. ఈనాడు మన దేశానికి కావాల్సింది అలాంటి స్వార్థపరులు కాదన్నయ్య. తన చదువుకున్న చదువుతో, తనకున్న విజ్ఞానంతో, ఊరి మీద ప్రేమతో నలుగురికి మంచి చేయాలనుకునే రాజా లాంటి మనిషి. నువ్వు చెప్పేది నిజమేననుకో, కానీ మీరంతా కుర్రవాళ్ళు, ఇంత పెద్ద బాధ్యత మోయగలరా అని. బాధ్యతల్ని భరించడానికి కావాల్సింది వయసు కాదన్నయ్య, కృషి, దీక్ష, పట్టుదల. అవి ఉన్న మనిషి ఎవరైనా నాయకుడు కావచ్చు, దేశాన్ని ముందుకు నడిపించవచ్చు. ఏమండి, చిన్నవాళ్ళైనా వాళ్ళలో ఉన్న పెద్ద ఆశయాలకు మీలాంటి వాళ్ళు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. సరేరా తమ్ముడు, మీ వదిన కూడా నిన్నే సపోర్ట్ చేస్తుంది. నేనెందుకు కాదంటాం. కాకపోతే మనకి మన ఊరికి పెద్ద దిక్కు మామయ్యతో కూడా ఒక మాట చెబుదాం. మామయ్య, మామయ్య, రండ్రా. అత్తయ్య, అత్తయ్య. ఎంతసేపు అయింది బాబు వచ్చి? పదండి ఇంట్లోకి వెళ్దాం. లేదత్తయ్య, మామయ్యతో కొంచెం మాట్లాడే పనుండి వచ్చాం. మీ మావయ్య ఏదో పనుందని పొద్దున్నే పట్నం వెళ్ళాడయ్యా. 2-3 రోజులు పడుతుంది అనుకుంటా రావడానికి. అయితే కృష్ణయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? సరే, చేసేదే ఉంది. ముందు మనం అనుకున్నట్టుగా జరిపించేసి తర్వాత మా మామయ్య వచ్చాక చెప్దాం. పదండి. ఇదేమిటి బాబు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి? కాఫీ తాగుదురు కానీ రండి. వద్దతయ్య, మరోసారి వస్తాం. ఈ పూట కాస్త పనుంది, వస్తాం. పదండి. అండి. పాపారావు, ఈసారి కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలనే మా కోరిక. కోరిక ఉండగానే సరికాదండి, అయ్యే మార్గం ఆలోచించాలి కదా. అంటే ఎవరైనా చంపించేయాలంటారా? అయ్యా నేను రెడీ. చంపించడాలు కాదండి, ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. మన ఊళ్ళో 2 పెద్ద తలకాయలు మాధవరావు, నరసయ్య. వారిలో ఏ ఒక్కరు ఒప్పుకున్నా మిగతా వాళ్ళు కలుస్తారు. వాళ్ళు అంటే ఊరంతా మారు మాట్లాడకుండా మీకే ఓటు వేస్తారు. అయితే ఇంకే వాళ్ళలో ఒకరిని సాయం అడుగుదాం. అంత సులువుగా ఒప్పుకుంటారటండి? అయితే చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, చంపడాలు పొడవడాలు కాదండి. అయ్యా పాపారావు గారు, మీరు ఎలాగైనా నరసయ్య గారిని పట్టేయండి. కాళ్ళ వెళ్ళా పడి కన్నీళ్లు పెట్టుకుని ఆయన మీకు సపోర్ట్ చేస్తాను ఒక మాట తీసుకోండి, మీరు గెలవడం ఖాయం. అయితే ఆయన కాళ్ళ మీద పడిపోదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, ఇది చంపేసే ప్రోగ్రాం కాదయ్యా, కాళ్ళ మీద పడే ప్రోగ్రాము. నువ్వేం రెడీ కానక్కర్లేదు, పాపారావు గారు పడితే చాలు. పాపారావు గారు, నరసయ్య గారు నిన్ననే పట్నం వెళ్ళారు. మీరు వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన దగ్గర ఓ మాట తీసుకుని ఆయన సమక్షంలోనే నామినేషన్ పత్రం దాఖలు చేశారనుకోండి, మీరు గెలిచిపోయినట్టే. అయితే ఇప్పుడే బయలుదేరి వెళదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు రెడీ అని నాకు తెలుసయ్యా. చూడండి, ఇది తీసుకుని బయలుదేరితే నరసయ్య కాళ్ళ మీద పడరు, ఈ గుమ్మం తగిలి పడిపోతారు. కానీ శుభ్రంగా మందు తీసుకుని భోంచేసి రెస్ట్ తీసుకోండి. రేపు ముగ్గురం కలిసి బయలుదేరదాం. ఏమే రాళ్ళు పెట్టి కొడతావా? నేను కొట్టలేదు బావా, పైనుంచి పడింది. ఆహా, ఎక్కడి నుంచి పడిందో చూపిస్తానే, పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా? చెప్తాగా, పద. అలాగే. అటు చూడు. బావా, ఏమిటిది?
నామినేషన్లు వేయగానే సరి కాదు మరి మునపట్లా కాకుండా కాస్త ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, నీ మంచితనం నీతి నిజాయితీ వాళ్ళకి తెలియపరచాలి. తప్పకుండానండి, రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను. తర్వాత ముందా మాధవ్ దగ్గరికి వెళ్ళి వాడి సాయం కూడా అడుగు. మీరు అలా నిలబడండి చాలు, అడిగేస్తా. ఏమిటి మామయ్య, పట్నం నుంచి ఇప్పుడే వస్తున్నారా? అవునురా. మీకోసం నిన్ను మీ ఇంటికి వెళ్ళాం. ఏమిటి కుర్రాళ్ళంతా ఎక్కడికి బయలుదేరారు? మామయ్య, ఇతను మా స్నేహితుడు నమస్కారం అండి. లక్ష్మణ్ రావు గారు అబ్బాయి కదూ? అవునండి. అవును, పట్నంలో పెద్ద చదువులు చదువుకుని వచ్చాడు. ఆ, మామయ్య, ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఇతన్ని నిలబెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. అన్నయ్య కూడా సరే అన్నాడు. మీతో కూడా ఒక మాట చెప్పి నామినేషన్ వేద్దామని ఇప్పుడే పట్నం బయలుదేరాం. నీకెందుకురా ఈ రాజకీయాలు? మన పాపారావు మళ్ళీ పోటీ చేస్తానంటే సరైన నామినేషన్ కూడా వేయించేశాను. అదేమిటి మామయ్య, గతంలో ఆయన ఎన్నుకున్నందుకే 5 ఏళ్లు నష్టపోయాం. సరేరా, గతం వదిలేయ్. ఈసారి మనకేం కావాలో గట్టిగా చెప్పి చేయించుకుందాం. మామయ్య గారు చెప్పింది నిజం బాబు. పాపారావు గారు లేత మల్లి తీగలేటివాడు. చూపించిన వైపే పాకేస్తాడు, పుయ్యమన్నప్పుడు పూస్తాడు. రక్తం రుచి మరిగిన పులి, రాజకీయాల్లో దోచుకు తినడం అలవాటు పడ్డ నాయకుడు మారడు మామయ్య. అంటే మారడు. ఇచ్చిన మాట తప్పమంటావా? నీ మాట దక్కించుకోవడం కోసం ప్రజలు మరికొంతకాలం ఈ పాపిష్ట మనుషుల పాలనలో అన్యాయం కావాలా? కృష్ణయ్య, మీకు మీరిచ్చిన మాట ముఖ్యం కావచ్చు, కానీ మాకు మా ఊరి భవిష్యత్తు ముఖ్యం. అన్యాయం అయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లె పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. అందుకని మా వ్యతిరేకపు పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేం మా వాడిని నిలబెట్టి తీరుతాం. రండ్రా. ఆ కుర్ర కొంకల వేళ వల్లే అంత గట్టిగా ఎందుకు మాట్లాడారా మామయ్యతో? మరి ఆ పాపిష్టి పాపారావుకి మాటిచ్చాడట తను, కనుక మేము చేతులు కట్టుకు కూర్చోవాలట. ఆయన అనగానే ఆ కనకరావు కూడా కుర్రాళ్ళు మీకెందుకు అంటూ కోత మొదలెట్టాడు. దాంతో కోపం వచ్చి, ఎంత కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతావా? పాపం ఎంత బాధపడ్డాడో మామయ్య. ఆయన బాధపడతాడని ఆ పాపారావుకి జయకొట్టమంటే ఏమైనా మేము రాజాన్ని నిలబెట్టి తీరుతాం. ఆవేశంలో తొందరపడి కావలసిన వాళ్ళతో కయ్యానికి దిగడం మంచిది కాదు. సర్లే, రేపు నేను మామయ్యతో మాట్లాడతాను. ఆ పాపారావును సపోర్ట్ చెయ్యొద్దని చెప్తా. ఆ తర్వాత మీరు రాజా చేత నామినేషన్ వేద్దురుగా. అలాగే. ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా? నన్ను మామయ్య, కిష్టయ్య నీకు పరాయవాడు కాదు, నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగిన వాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు కనుకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య, నువ్వు వాడి మాటలు మర్చిపో. సరేగాని మామయ్య, రేపు ఎలక్షన్లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాటిచ్చాను. అర్హత లేని వాడిని అందలం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు. ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్నంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించినా తీరా కాళ్ళు పట్టుకునే సరే కాదని లేక మాటిచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ, మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోను. కనుక అక్కిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదొచ్చొద్దని చెప్పు. మామయ్య, అడిగారు కదా, నువ్వు పరాయి వాళ్ళకి మాటిచ్చావు. నేను ఆలోచించి పసివాళ్ళకి మాటిచ్చాను. నేను నీ మేళనున్నేగా, మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా, ఏమిటో అది చెప్పు. ముందుగా మామ అల్లుళ్ళ మధ్య తగాదాలు పెంచాలి, అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలబెట్టిస్తావా? ఆ. కరణం, నీకేమైనా మతిగానే పోయిందేమిటయ్యా? ఆ? అమ్మమ్మమ్మమ్మ, మతిపోలేదండి. ఇది మహత్తరమైన పథకం. ఎవరో ఉత్తరం వైపులో కుప్పలు తగలేస్తున్నారు.
జరిగిన గొడవ ఏమిటో ముందు నువ్వు చెప్పవయ్యా వీరభద్రం. ఎలక్షన్స్ లో పాపారావు గారిని సపోర్ట్ చేస్తున్నామని ఈ కుర్రకారంతా కారాలు మిరియాలు భారీ ఎత్తు నూరుతున్నారని మాకు తెలుసు. ఆ కక్షతో రెచ్చిపోయి ఏం చేస్తారోనని పొలంలో కుప్పల దగ్గర మా మనుషులు కాపలా పెట్టాం. మేము అనుమానించినట్టుగానే ఆ కిష్టయ్య గారి పాలేరు గోవిందం గాడు కాగడాతో కుప్పలు తగలపెట్టాలని తయారయ్యాడు. మా వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళని సావగొట్టాడు, కుప్పలకి నిప్పు పెట్టాడు. అబద్ధం బాబు, అబద్ధం. పొలంలో కుప్పల్ని ఎవరో తగలబెడుతున్నారని నాకు కబురంతగానే. ఎవడు చెప్పాడా నీకు ఆ కబురు? ఎవరంటే కంగారులో ఆ మడిసిని సరిగ్గా చూడలేదు బాబు. ఆహా, ఎవడో తెలియని మనిషి పనిగట్టుకొచ్చి నీకు ఆ కబురు చెప్పాడంట. అప్పుడు నువ్వు పొలంలోకి వస్తే మా వాళ్లే మా కుప్పలు తగలబెడుతున్నారంటావు. నువ్వేమో ఆపద్బాంధవుల్లో వచ్చి మా వాళ్ళని కొట్టి మా కుప్పలే రక్షించానంటావు. ఒరేయ్, అబద్ధం చెప్పినా కాస్త నమ్మేటట్టు ఉండాలిరా. ఎవడో ఆకాశ రామన్ నీకు చెప్పాడనడం, నువ్వేమో భూలోక భీమన్లాగా బయలుదేరటం ఎవడరా నమ్మే దొంగ వెధవా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోవిందు చెప్పేది నిజం. నేను పొలంలోకి వెళ్ళేటప్పటికి కుప్పలు తగిలిపెట్టే వాళ్ళు అడ్డుపడి గోవిందయ్యతో పోట్లాడుతున్నారు. అది నా కళ్ళారా చూశాను. అది సరే, వాళ్ళ కుప్పల్ని వాళ్లే పెట్టుకునే కర్మ వాళ్ళకేం పట్టింది అని. అది వాళ్ళ కర్మ కాదు, కావాలని ఒక పథకంతో వాడు చేసిన పని అని నువ్వు చెప్పేస్తే పెద్దలం మేము నమ్మేయాలా? గోవిందు ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనకే వచ్చినట్టు భావించే మనిషి. అలాంటి వాడు అన్యాయంగా కుప్పలు తగలబెట్టాడంటే నరసయ్య గారు ఎలక్షన్ లో మాకు ఎక్స్పర్ట్ కనుక తప్పు మాదని ఒప్పు మీదని తీర్పు చెప్పచ్చేమోగా. కృష్ణయ్య, న్యాయం నా వాళ్ళు పరాయి వాళ్ళు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే అదే విధంగా మా అన్నయ్య కూడా ఏనాడు తప్పుడు తీర్పు చెప్పలేదని మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగే నీ వాళ్ళు నా వాళ్ళు అని తేడాలు వచ్చాయంటే ఈ రచ్చబండ దగ్గర న్యాయం చచ్చిపోయినట్టే. ధర్మన తాత, ఇన్నేళ్లుగా ఇక్కడ కూర్చుని తీర్పులిచ్చిన మమ్మల్ని ఏనాడు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేదు. అలా చూపించే అవకాశం ఈనాడు ప్రతి వాళ్ళకి వచ్చింది కనుక న్యాయం చెప్పే అర్హత ఇక మాకు లేదనిపిస్తుంది. బాబు మాధవ, ఏమిటయ్యా మాటలు? న్యాయం చెప్పేవాడికి నీవాడు నావాడు అనే దృష్టి ఏర్పడిందనే అనుమానం వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ప్రజలు హర్షించరు. అంచేత ఈ వేళ నుంచి ఈ రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పే హక్కు అధికారం నాకు లేవు. ధర్మయ్య తాత, పెద్దలు మీరే ఈ తగాదా పరిష్కరించండి.